ఈరోజు రఘువర్మ టీడీపీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి ఓడిపోతే అసలు మా అభ్యర్థే కాడు, మాకు అతనికి సంబంధం లేదని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు కూటమి ప్రభుత్వానికి? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి అయితే ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఆయన మండలంలో ఒక యోధుల్లో పోరాడుతున్నందుకు, నిజంగా నిర్భయంగా అట్లీస్ట్ ప్రజలకి చర్చనీయాంశం చేయడానికి ఒక వెసులుబాటు క్రియేట్ చేస్తున్నందుకు ఇట్ ఇస్ ద రేరెస్ట్ ఇట్ విల్ హ్యాపన్. ఇక్కడ మనకి రాజ్యసభ ఒకటి, మండలి ఒకటి, ఇలాంటి వాటిల్లో చర్చనీయ వేదికలు తెలివైన వాళ్ళు దాంట్లో ఉంటారన్న దానికి, తెలుగు తక్కువ మేళానికి ఆయన ఇస్తున్న ప్రశ్నలకి సమాధానం లేక బుల్డోస్ చేసుకుని వెళ్తున్న ఉదాహరణ కనబడుతుంది. అందుకలా అంటే ఇవి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అండి చదువు అన్నదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ మోర్ దే విల్ డూ బీఈడీ ఎక్కువ చేస్తారు. అండ్ మోర్ వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అలాంటి దగ్గర వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టారంటే ఇలాంటి ఉక్కిరి బిక్కిరి లేని పరిస్థితులు వీళ్ళకి తెలుసో తెలియదో సార్. వైఎస్ఆర్సీపీ ఇంకా డైరెక్ట్గా ఎవరికి సపోర్ట్ చేయలేదు, క్యాండిడేట్లు నిలబెట్టకపోతేనే వీళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉందంటే నిలబెట్టి సపోర్ట్ చేసి ఉంటే. ఎందుకంటే పీడిఎఫ్కి సంబంధించింది ఒక చిన్న ఒక క్లిప్పింగ్ ఒకటి చూపిస్తే చూడండి. ఇది ఒకసారి చూడు, జూమ్ చేయ బాబు. ఎందుకంటే ఈ ఎవరైతే గెలిచారో శ్రీనివాసులు నాయుడు గారు, ఈయన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈ పీడిఎఫ్ అనేది ఎలానే ఉందో, సో దీన్ని బట్టి ఒక్కసారి సపోర్ట్ చేసి ఉంటే ఏమైందో ఒకసారి గమనించుకోమనండి. సో దీనికి తగ్గట్టు ఉభయ గోదావరి జిల్లాలో పీడిఎఫ్ అభ్యర్థికి మీరు నమ్మరు. ఇప్పుడు చూడండి, క్రికెట్ మ్యాచ్లో చూడండి, లాస్ట్ ట్రైలెండర్ దిగితే మొత్తం ఫీల్డింగ్ పెడతారు. అవును, స్లిప్పులు, పాయింట్, కవరు ఎక్కడ ఎవరిని లేకుండా మొత్తం ఇన్నర్ సర్కిల్ పెట్టినట్టు పెడితే ఎంతమంది 33 మంది ఎమ్మెల్యేలు, ఒక కేంద్ర మంత్రి, 6 ఎంపీలు కలిపి మోహరిస్తే ఇంతమంది మోహరించారా? అక్కడ పీడిఎఫ్ అభ్యర్థికి 67,737 ఓట్లు వచ్చాయి. సో ఈ రెండు సంబంధించిన అభ్యర్థులు ఏదైతే ఉన్నాయో గ్రాడ్యుయేట్స్ అంటే అది మ్యాచ్ ఫిక్సింగ్ అండి. నాదెండ్ల మనోహర్కి ఈసారి ఇచ్చాం కాబట్టి అందరూ అమాయకంగా నాగబాబులో ఉండలేరు కాబట్టి ఈసారి అక్కడ ఆలపాటి రాజా గారు మేము పంతం నెగ్గించుకుంటాం. రఘువర్మని గెలిపించడం కోసం అంతమంది పనిచేశారా? కాదు అక్కడ ఉత్తరాంధ్ర వీళ్ళు ఏం ఫీల్డింగ్ పెట్టినా పని చేయలే. ఇక్కడ మీరు ఉభయ గోదావరి అక్కడ మీరు వర్మ గారు అంతా అని గ్రాడ్యుయేట్స్ కి సంబంధించి చెప్తున్నారు. బాబాయ్ అబ్బాయి సినిమా మీరు ముందే చూపించారు. ఏ దారి లేకపోతే గోదావరి అన్నట్టు చెరోదారి పట్టుకుంటే లాస్ట్కి ఏమైందంటే బాబాయ్ అబ్బాయిని కాదని బాబాయ్ ఏమో ఇద్దరు మన వాళ్ళే, కనీసం ట్వీట్ అనేది డిలీట్ చేయని బతిమాలుకునే పరిస్థితికి వచ్చింది. ఏదైనా సరే శ్రీనివాసులు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఎందుకు అంటే ఒక ఐఆర్ ఇవ్వనందుకు, ఏదో గతంలో చూడండి లైన్లో నిలబెట్టి లెక్క రమ్మించారట అని చెప్పి పకోడీ కబుర్లు చెప్పి ఈ భోగోని ఛానల్కి కర్రు కాల్చి నిజమైన యుద్ధంలో ఎలా గెలిపిస్తామంటే, మీరు మాకు ఇవ్వని ఐఆర్కి పీఆర్సీని గతంలో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి జూలై 23లోనే బాడీని కాన్స్టిట్యూట్ చేసి చైర్మన్ రాజీనామా చేస్తే మాకు దగ్గర ఈ జూలైతో కలిపి 3 డిఏలు ఇవ్వనందుకు మా, అలాగే మేము చదువులకి ఉన్నత శిఖరమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీని ఆనుకుని ఉన్న ఈ విద్యా వ్యవస్థలు అందరూ కలిపి 17 మంది వైస్ ఛాన్సలర్ని తప్పిస్తే వచ్చే పర్యవసనాలు ఎలా ఉంటాయంటే ఇలాంటి ఉత్తరాంధ్రాది. నాకు దగ్గర 100 పైచీలకి స్థానాలకు ప్రభావితం చేసే ఈ 3 ఎలక్షన్స్ ఉండండి. ఈ ఎమ్మెల్సీ మీరు రాజ్యంతో గమనించుకోగలిగితే దగ్గర ఒక గెలుపు, మిగిలింది ముక్కుతూ ములుగుతూ గెలిచిన రెండో అభ్యర్థి, ఇంతమందిని టీం మోహరించిన తర్వాత మూడోది ఒకటి గ్రాడ్యుయేట్స్ ఎలాగోనే గెలుచుకున్నారు వాళ్ళు, అది వేరే సంగతి. కానీ ఓవరాల్ 100 పైచీలకు ప్రభావితం చేసే దగ్గర మోర్ దెన్ 50% ఎంత తీవ్ర ప్రభావం గురి చేస్తున్నాయో గమనించుకోమన్నాడు. అంటే 175 నియోజకవర్గాల్లో. సో ఇదంతా ఒక ఎత్తి అయితే, ఇవాళ మీరు ఈ యూనివర్సిటీ విషయంలో ఒకసారి చెప్పాలి. నాకు తెలిసి నేను చదువుకున్న 3 యూనివర్సిటీస్కి, నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను, ఉస్మాన్ యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. ప్రసాద్ రెడ్డి గారితో మొదలైన దౌర్భాగ్యం ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నుంచి చూసుకుంటే ఈ 17 మంది యూనివర్సిటీలో మీరు ఇందాక చూపించిన క్లిప్పింగ్లో దౌర్భాగ్యమైన స్థితిని ప్రభావితం చేశారు. అక్కడ ఫోటోలు తీయడం కానీ, వాళ్ళని పచ్చి బూతులు మాట్లాడడం కానీ. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ ఈజ్ మాకు హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. కానీ నాకు తెలిసినంత వరకు అతి తక్కువ పరిజ్ఞానంతో నేను చెప్తున్నా, దీస్ పీపుల్ విల్ ఫాల్ అండర్ గవర్నర్. కానీ గవర్నర్ ఏ నేపథ్యంతో ఈ ఇదెవరో స్టేట్ కౌన్సిల్ చైర్మన్ రాజీనామా చేయమని ప్రభావితం చేస్తే అసలు గవర్నర్కి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయడానికి. ఆ మాటకు వస్తే ఇక్కడ మీకు గమనించట్లేదు, ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్ అవన్నీ ఇక్కడ గవర్నర్ నిరోధించిన ఉదంతా మర్చిపోయారు సార్. తెలంగాణలో వీసీల నియామకాల్లో జరిగిన అవకతవకలు ఇవన్నీ తెలంగాణలో మనకు పక్కనే కోతవేట దూరంలో ఉన్న స్టేట్లు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే వీఆర్ ఎన్డీఏ కూటమి ఏదైనా బుల్డోస్ చేసుకుని వెళ్ళవచ్చు అన్న దగ్గర ఈ 17 మంది యొక్క ప్రభావం ఈ టీచర్ ఎలక్షన్స్ మీద కొట్టొచ్చినట్టు కనబడింది. సో మోర్ ఇవాళ మీకు ఒక విషయం నేను చెప్పగలను, ఎప్పుడైతే యూనివర్సిటీలని ఎంత తక్కువ చేసి చేద్దాం అన్న దగ్గర అంతకి 10 రెట్లు
ఇప్పుడు 117 జీవో రద్దు ఒకటి. లోకేష్ గారి ప్రక్షాళన అద్భుతంగా, వీసీల నియామకం, ఆయన తెలివితేటలు, ఆయనదే ఈ గొప్పతనం అని అంటున్నారు కదా సార్. 17 మంది వెళ్ళిపోతే దాని రిజల్ట్ కనిపిస్తూ ఉంటే ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తాను. కాదు ఈ ఓటమి, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓటమి ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిదా, లోకేష్ గారిదా, పవన్ కళ్యాణ్ గారిదా? లోకేష్ గారిది, భరిస్తున్నందుకు చంద్రబాబు నాయుడుది, కలిపి ఎగేసుకుని పొగేసుకుని అంతా నేనే, లోపల అన్నా తమ్ములు రాఖీ బంధం అని చెప్పిన పాపానికి ముగ్గురిది. అంటే ఇందులో దూరంగా ఉంటున్న పురంధేశ్వరమ్మని అయితే నేను చేర్చదలుచుకోలేదు. ఎందుకంటే ఈ హిట్లో వాళ్ళ రోల్ ఎలా ఉందో ఎవరికైనా తెలుసు. 0.8 మా ఒరిజినల్ సామర్థ్యం ఇదే, మీ వల్ల మాకు 2% యాడ్ అయింది అన్న దానికి కృతజ్ఞత చాటుకుంటూ అన్నిట్లోనూ కాలు వేలు పెట్టకుండా ఉన్న బీజేపీకి ఇవాళ మీరు చెప్పాలంటే ఈ 3 రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం నేర్పాలి. ఎందుకంటే కొడుకుని నమ్ముకుని తండ్రి వెళ్తే లాస్ట్కి పుట్టుముంచే కార్యక్రమం విద్యాశాఖ మంత్రిగా వాళ్ళు చూడండి, ఆ హోమ్ పేజీలో పెట్టిన దాంట్లో కూడా లోకేష్ గారి బొమ్మ ఒకటే, కానీ నాడు నేడు బెంచ్లు, నాడు నేడు స్కూల్ పరివర్తన చేయాలని కొత్త బిల్డింగు, నాడు నేడు స్కూల్ పరివర్తన చేసిన బెంచీల్ని పెట్టుకుని నేను ప్రక్షాళన చేస్తానంటే ఆల్రెడీ ప్రక్షాళించబడిన దానికి మిగిలినవి చేస్తే చాలు. నాడు నేడు స్కూల్ ఎన్ని చేస్తే చాలు, ఆ 110th స్కూల్స్ కూడా చేస్తే సరిపోతుందని చెప్పుకోకుండా నేను ప్రక్షాళిస్తాను అన్నిటికీ నేనే. ఎందుకంటే మా నాన్నగారు అన్నీ నాకు చెప్పింది ఏంటంటే అన్నీ నేను చేసానని చెప్పడం ఒకటే, నువ్వు నేర్చుకోవాలని చెప్పింది. అంత ముందుకెళ్తే వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో తెలుస్తాయి. సో ఇక్కడ మీకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 104 అనుకుంటా సార్ నియోజకవర్గాలను ప్రభావితం చేసే దగ్గర వీళ్ళకి ఆల్రెడీ ఎంత తిరుగుబాటు ఉందో, అది కూడా వైఎస్ఆర్సీపీ ఈసారి వీఆర్ నాట్ కంటెస్టింగ్, వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి అని ఇదే పీడిఎఫ్కి సపోర్ట్ చేసి ఉంటే ఊహించండి ఒకసారి, వేరే రకంగా ఉండేదిగా. అసలు మలయాళం సినిమా ట్రాన్స్లేషన్ చేసుకుంటూ ఉంది తెలుగుదేశం ఆఫీస్లో కూర్చునే వాళ్ళ. సో ముఖ్యంగా దీనికి ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఈ ఆలపాటి రాజా గెలిచింది మాత్రమే చూపిస్తూ కథ నడిపిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు ఎమ్మెల్సీలో ఇప్పుడు మనకు తెలిసి ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ని మీరు 25 సార్లు ఆడిపోసుకుంటారు, కానీ చిట్టిపాట వేలంలో నెలసరి ఆదాయం 25 నుంచి 50 60 పెరిగింది సరికల్లా వచ్చిన ఉపద్రవం అన్నకి డెంట్ అదా కాదా అది తేల్చుకోవాలని నిస్సహాయ స్థితి, అవునా కాదా? రైట్, ఆ విషయం కూడా మాట్లాడదాం.